అక్షయ్ వాళ్ళ ఇంటికి మీడియా వాళ్ళందరూ కూడా వస్తారు. మీడియా వచ్చి అక్షయ్ని అనరాని మాటలన్నీ అంటూ ఉంటారు. ఒక పెద్దింటి వాళ్ళు అయ్యుండి మీ కొడుకు ఇలా చేస్తే మీరు ఇలా సైలెంట్గా ఎలా ఉన్నారండి, అయినా మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా అని చెప్పి వాళ్ళంతా కూడా ఇంట్లో వాళ్ళందరినీ అనరాని మాటలు అంటూ ఉంటారు. అది చూసి అవని అయితే ఏం మాట్లాడుతున్నారు మీరు నిజాలు తెలుసుకోకుండా ఏం మాట్లాడకండి అని చెప్పి అవని అంటుంది. అది విని అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే ఊరుకో అమ్మ, నీ భర్త ఒక అమ్మాయితో తప్పు చేసి ఆ అమ్మాయి చనిపోవడానికి కారణమయ్యాడు. సాటి ఆడదానిగా నీ భర్తకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నీకు సిగ్గుగా లేదా అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న కమల్, పల్లవి వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని అవని అయితే మాటలు మర్యాదగా రానివ్వండి, ఏంటి నా భర్త గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకునేదే లేదు, రేపొద్దున్న నా భర్త నిర్దోషి అని తేలితే మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోగలరా అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న ఒక అమ్మాయి అయితే నీకు సిగ్గు అనిపించడం లేదా, నీ భర్తకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, సాటి ఆడదానిగా ఒక ఆడదాని బాధను నువ్వు అర్థం చేసుకోలేవా అని చెప్పి అంటుంది. ఆ మాటలు విని అవని అయితే ఇలా అంటుంది, మాటలు మర్యాదగా వస్తే అంతా మంచిది అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో మీడియా వాళ్ళైతే మీరు కోర్టుని, కేసుని అందరినీ కొనేయగలరు, మా మీడియాని మాత్రం కొనేయలేరు, మీరు ఇక తప్పించుకోలేరు మా మీడియా నుండి, మేము ఇక దీనిని ఎంతవరకు ప్రచారం చేస్తామో చూస్తూ ఉండండి అని చెప్పి వాళ్ళైతే అంటూ ఉంటారు. అది విని అవని అయితే నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు అని నిరూపించడానికి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇక వచ్చే వారం వరకు కోర్టులో కేసు నడుస్తూనే ఉంటుంది కదా, అప్పుడు తేలుతుంది ఏదో ఒకటి, నా భర్త మాత్రం నిర్దోషి అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళని ఊరుకునేదే లేదు, ఇలా అయితే వీళ్ళు ఇలాంటి ఆగడాలు ఎన్నో చేస్తూ ఉంటారని చెప్పి అక్కడ ఉన్న టమాటా పళ్ళు రాళ్ళు తీసుకొని అక్షయ్ని కొడుతూ ఉంటారు. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్షయ్ని మీడియా వాళ్ళు, ఊరు ప్రజలు అందరూ కూడా రాళ్లతో కొడుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే ఆగండి అని అక్షయ్ని అడ్డుకుంటూ ఉంటారు. అయినా సరే వాళ్ళైతే ఆగకుండా అక్షయ్ని కొడుతూ ఉంటే మామయ్య గారు ఇది ఎక్కడితో ఆగేలా లేదు, పదండి మనం ఇంట్లోకి వెళ్ళిపోదామని చెప్పి అవని అంటుంది. దాంతో వాళ్ళ మామయ్య సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. థ్యాంక్స్ ఫర్ ప్లీజ్ సబ్స్క్రైబ్.